ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి తన అవతార పరిసమాప్తి గావించేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. దారుకుడు శ్రీకృష్ణస్వామి కంఠసీమనందున్నటువంటి ఆ తులసిమాల యొక్క సుగంధాన్ని అనుసరించి స్వామి చెంతకు చేరుకున్నాడు. స్వామి ఎక్కడున్నారో తెలుసుకుని ఆ స్వామి స్థితిని చూసి పాదాల మీద పడి కంటి వెంట నీటి ధారలు జాలువారుతూ ఉంటే ఆ స్వామిని శరణు వేడుకున్నాడు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా దారుకుడు వచ్చినటువంటి రథం ఏదైతే ఉందో అది గరుడధ్వజం కలిగినటువంటి రథం. అమాంతం ఒక్కసారిగా రథము అలాగే గుర్రాలు అవన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయినాయి. తమన్వగచ్చన్ దివ్యాని విష్ణు ప్రహరణాని చ తేనాతి విస్మితాత్మానం సూతమాహ జనార్దన. ఎప్పుడైతే ఆ దివ్యరథం కాస్త ఆకాశానికి వెళ్ళిపోయిందో అదే సమయంలో శ్రీకృష్ణస్వామి యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో శంఖచక్రాదులు అవన్నీ కూడా రథాన్ని అనుసరించి ఆకాశంలోకి ఎగిరిపోయినాయి. ఆ సన్నివేశం చూడంగానే దారుకుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమిటిది అనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణస్వామి ఆశ్చర్యపోతున్నటువంటి దారుకునితో ఇలా మాట్లాడుతున్నాడు. గచ్చద్వారవతీం సూత జ్ఞాతీనాం నిధనం మిథః సంకర్షణస్య నిర్యాణం బంధుభ్యో బ్రూహి మద్దశాం. నాయనా దారుక, నా పరిస్థితి చూశావు కదా, నీవు ఇక్కడి నుంచి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయి ఈ నా అవస్థ గురించి అక్కడ ఉన్నటువంటి బంధువులకు, నా తండ్రి అయినటువంటి వసుదేవునకు వాళ్ళందరికీ తెలియజేయి. నా బంధువులందరికీ ఇక్కడ జరిగిన విశేషాలు తెలియజేయి. అలాగే ప్రభాస తీర్థం దగ్గర పరస్పర కలహాలతో మరణం పొందినటువంటి వీరందరి గురించి అక్కడ ద్వారకా నగరంలో వాళ్ళకి చెప్పు. బలరాముడు కూడా నిర్యాణం చెందాడన్న విషయాన్ని ద్వారకలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ వర్ణించి చెప్పవయ్యా అని దారుకుణ్ణి ఆదేశించాడు. ద్వారకాయాంచ నస్థేయం భవద్భిశ్చ స్వబంధుభిః మయా త్యక్తాం యదుపురీం సముద్రః ప్లావయిష్యతి. ఇంకొక ముఖ్య విషయం కూడా నా సందేశం వాళ్ళకి తెలియజేయాలి. ఏమిటంటే దారుక, ఇప్పుడు నేను ద్వారకలో లేను కాబట్టి, అవతార పరిసమాప్తి జరుగుతోంది కాబట్టి త్వరలోనే సముద్రుడు ద్వారకా నగరాన్ని ముంచేస్తాడు. ద్వారకా నగరం అంతా సముద్రంలో లీనమైపోతుంది. కాబట్టి బంధువులెవరు అక్కడ ఉండద్దు అని నా మాటగా వాళ్లతో చెప్పవలసింది. నేను లేని ద్వారకా నగరం సముద్రం పాలైపోతుంది. కాబట్టి నువ్వు కానీ బంధుజనులు కానీ ఎవ్వరూ ద్వారకా నగరంలో ఉండద్దు. స్వం స్వం పరిగ్రహం సర్వే ఆదాయ పితరౌచనః అర్జునేనావితా సర్వే ఇంద్రప్రస్థం గమిష్యథ. తమ తమ సంపదలన్నీ తీసుకుని, వస్తువులను తీసుకుని ద్వారకా నగరం నుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందువల్లంటే త్వరలోనే సముద్రుడు ముంచేస్తాడు. కాబట్టి అర్జునుడే స్వయంగా మీ అందరినీ కూడా రక్షించి ఇక్కడి నుంచి ఇంద్రప్రస్థ నగరానికి తీసుకుని వెడతాడు. మీరు ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి అర్జునుని యొక్క సంరక్షణలో ఇంద్రప్రస్థపురానికి చేరుకోండి అని శ్రీకృష్ణుడు దారుకునకు అక్కడ బంధువులతో ద్వారకలో ఏం చెప్పాలో ఆ సందేశం అంతా వర్ణించి చెబుతున్నాడు. త్వం తు మద్ధర్మమాస్థాయ జ్ఞాననిష్ఠ ఉపేక్షకః
మన్మాయా రచితామేతాం విజ్ఞాయోపశమం వ్రజ. నాయనా దారుక, నువ్వు మాత్రం ఇక్కడ చూసినటువంటి ఈ సన్నివేశాన్ని చూచి మనసులో కలవరపడద్దు. నా పాదంలో ఈ బాణం గుచ్చుకోవటం కానీ, ఆత్మీయులంతా మరణించటం కానీ, బలరాముడు నిర్యాణం చెందటం కానీ, ఇదంతా నా మాయ చేతనే జరుపబడుతోంది. ఇదంతా నా మాయా విరచితమే, నా సంకల్పంతోనే కలుగుతోందన్న విషయం నువ్వు మనసులో పెట్టుకున్నట్లయితే నీకే దుఃఖమూ ఉండదు. భాగవత ధర్మాన్ని ఆచరిస్తూ నాయందే నీ మనస్సుని నిశ్చలంగా నిలిపినటువంటి వాడివై, జ్ఞాననిష్ఠుడవై మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో. నా మార్గాన్ని అనుసరించి నీవు కూడా ఉత్తమ స్థితిని పొందగలవు దారుక, దుఃఖపడద్దన్నాడు కృష్ణస్వామి. ఇత్యుక్తస్తం పరిక్రమ్య నమస్కృత్య పునః పునః తత్పాదౌ శీర్ష్ణ్యుపాధాయ దుర్మనాః ప్రయయౌ పురీం. ఈ విధంగా కృష్ణుడు చెప్పంగానే దారుకుడు దుఃఖపడుతూ ఆ శ్రీకృష్ణస్వామికి 3 సార్లు ప్రదక్షిణం చేసి, మాటిమాటికి నమస్కారం చేసి, తన శిరస్సుని స్వామి పాదాల దగ్గర ఉంచి, మనస్సు కలత చెంది ఉంది ఆ దారుకునకు. కానీ కృష్ణుని యొక్క ఆదేశాన్ని నెరవేర్చాలి కాబట్టి అతి కష్టం మీద ఆ కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం నుంచి బయలుదేరి ఆ శ్రీకృష్ణ సందేశాన్ని తీసుకుని ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 30వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 31వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. అథ తత్రాగమద్బ్రహ్మా భవాన్యా చ సమం భవః మహేంద్ర ప్రముఖా దేవాః మునయః సప్రజేశ్వరాః. శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి చేసి తన నిజ ధామమైనటువంటి వైకుంఠానికి చేరుకుంటాడు అనే విషయం తెలిసినటువంటి దేవతలందరూ కృష్ణుడి దగ్గరకు వచ్చేశారు. ఆ సమయాన్ని స్వయంగా వీక్షించాలని, మానవ దేహాన్ని కృష్ణుడు విడిచిపెట్టేటువంటి ఆ సన్నివేశాన్ని చూడాలనేటువంటి ఆకాంక్షతో వచ్చారు దేవతలంతా. ఎవరెవరు వచ్చారు? బ్రహ్మగారు వచ్చారు, పార్వతీదేవితో కలిసి పరమేశ్వరుడు వచ్చాడు, అలాగే స్వర్గాన్ని పరిపాలించేటువంటి దేవేంద్రుడు వచ్చాడు, అలాగే అష్టదిక్పాలకులు అనేక విధములైనటువంటి తమ తమ పరివారములతో దేవతలందరూ వచ్చారు, మహర్షులు వచ్చారు, అలాగే ప్రజాపతులు వచ్చారు. ఇలా అందరూ ఆ శ్రీకృష్ణ స్వామి ఈ మానవ దేహాన్ని విడిచిపెట్టేటువంటి ఆ సందర్భాన్ని దర్శించటం కోసం కుతూహలంగా వచ్చారు. పితర సిద్ధ గంధర్వాః విద్యాధర మహోరగాః చారణా యక్షరక్షాంసి కిన్నరాప్సరసోద్విజాః. పితృదేవతలు వచ్చారు, సిద్ధులనేటువంటి దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, అలాగే సర్పశ్రేష్ఠులు, చారణులనే పేరు కలిగినటువంటి దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరస స్త్రీలు, అదేవిధంగా ఉత్తములైనటువంటి వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, దేవర్షులు, మహర్షులు అందరూ కూడా వచ్చారు. ద్రష్టుకామా భగవతః నిర్యాణం పరమోత్సుకాః గాయంతశ్చ గృణంతశ్చ శౌరేః కర్మాణి జన్మచ. ఆ భగవంతుడు నిర్యాణాన్ని పొందేటువంటి ఆ సందర్భాన్ని వీక్షించడానికి ఉత్కృష్టమైనటువంటి ఉత్సుకతతో, చూడాలి చూడాలి అనేటువంటి తహతహతో, తపనతో అక్కడికి చేరారు. పరమాత్మను దర్శిస్తూ ఆ గంధర్వులు, విద్యాధరులు, వీళ్ళంతా దేవతలంతా ఆ పరమాత్మకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి లీలల్ని గానం చేస్తున్నారు, అలాగే కీర్తిస్తున్నారు. స్వామి, నీవు కృష్ణునిగా అవతరించి ఇన్ని రకాలైనటువంటి లీలల్ని చేశావు, దుష్ట సంహారం చేశావు, ఈ భూభారాన్ని పోగొట్టావు, నువ్వెంత గొప్పవాడివి అని శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైన లీలల్ని, అవతారాల్ని ఆ సందర్భంలో కృష్ణుని ఎదుట చక్కగా దేవతలందరూ గానం చేస్తూ అద్భుతమైనటువంటి స్వామి లీలల్ని గురించి, కర్మలని గురించి, అలాగే లీలతో కూడిన ఆయన జన్మ గురించి, పుట్టుకే లేనివాడు ఏ విధంగా పుట్టాడు, ఇలాంటి విషయాలన్నీ పరమోత్సాహంతో ఎంత విచిత్రం స్వామి నీ లీల అని గానం చేస్తున్నారు. వవృషు పుష్పవర్షాణి విమానావళిభిర్నభః కుర్వంతః సంకులం రాజన్ భక్త్యా పరమయాయుతాః. ఆకాశంలో విపరీతమైనటువంటి కోలాహలం,
ఆకాశంలో ఎక్కడా కొంచెం కూడా అవకాశం లేదు. విమానాల యొక్క కోలాహలం పెరిగిపోయింది. దేవతలు వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ వాహనాల్లో ఆకాశ మార్గంలో ఉన్నారు, కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ విమానాలతో ఆకాశం నిండిపోయింది. ఆకాశం నుంచి వాళ్ళు చూస్తున్నారు ఆ శ్రీకృష్ణ స్వామిని. విమానాల యొక్క వరుసలు ఉన్నాయి, దివ్య విమానాలు. ఆ విమానాల మీద నుంచి శ్రీకృష్ణ స్వామి మీద పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి ఆ కోలాహలం అనేక విధాలుగా వినిపిస్తూ ఉన్నది. వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో, పరమయా భక్త్యా, ఉత్కృష్టమైనటువంటి భక్తితో కూడి ఉన్నారు ఆ దేవతలంతా. భగవాన్ పితామహం వీక్ష్య విభూతిరాత్మనో విభు సంయోజ్యాత్మని చాత్మానం పద్మనేత్రే న్యమీలయత్. ఒక్కసారి కృష్ణస్వామి పితామహుణ్ణి చూచాడు, బ్రహ్మగారిని చూచాడు. చూచి ఆ ఇంద్రాదుల్ని చూచాడు. వాళ్ళంతా ఆ స్వామి యొక్క అంశలే కదా, ఒక్కడే పరమాత్మ. ఎన్నో రకములైనటువంటి నామరూపములతో విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆ బ్రహ్మగారిని చూచాడు కృష్ణస్వామి ప్రశాంతంగా. తన అంశభూతులైనటువంటి ఇంద్రాది దేవతలందరినీ ఒక్కసారి చూచాడు. అలా చూచి తన మనస్సును తన స్వరూపంలో విలీనం చేసి అలా కళ్ళు మూసుకున్నాడు. అంటే అవతారాన్ని పరిసమాప్తి చేస్తున్నాడు పరమాత్మ. లోకాభిరామాం స్వతనుం ధారణా ధ్యాన మంగళం యోగధారణయా జ్ఞేయాదగ్ధ్వాధామా విశత్ స్వకం. ప్రశాంత గంభీరమైనటువంటి ఆ కృష్ణస్వామి యొక్క దివ్య రూపాన్ని ఎవరైతే మనస్సులో ధ్యానిస్తారో, స్మరణ చేస్తారో, ధారణ చేస్తారో వాళ్ళు సమస్తమైనటువంటి మంగళములను పొందుతారు. ఎంత చక్కని స్వరూపము. లోకాభిరామాం స్వతను, లోకాభిరామం సమస్తమైనటువంటి లోకములకు ఆనందాన్ని కలిగించేటువంటి దివ్యమంగళ విగ్రహం అది. అలాంటి దివ్యమైన స్వామి స్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తారో వారు ఉత్తమగతిని పొందుతారు అని వర్ణించి చెబుతూ, ఆ విధంగా స్వామి యోగధారణతో తన తనువుని, ఆ లీలా దేహాన్ని విడిచిపెట్టారు. దివి దుందుభయో నేదుహు పేతుస్సుమనసశ్చఖాత్ సత్యం ధర్మో ధృతిర్భూమే కీర్తి శ్రీశ్చానుతం యయు. ఆకాశంలో దేవదుందుభులు మ్రోగుతూ ఉన్నాయి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అని అందరూ గానం చేస్తూ ఉన్నారు. అలాగే పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు ఆ శ్రీకృష్ణ స్వామి మీద. అప్పటిదాకా ఈ భూమిపై సత్యం ఉన్నది, ధర్మం ఉన్నది, ధైర్యం ఉన్నది, అలాగే కీర్తి ఉన్నది, సంపదలున్నాయి. ఈ భూమి యందు ఉన్నటువంటి సమస్తమైన ఇవన్నీ కూడా ఎప్పుడైతే కృష్ణస్వామి తన అవతార పరిసమాప్తి చేశాడో అదే సమయంలో ఇవన్నీ ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువుని అనుసరించి వెళ్ళిపోయినాయి. సత్యము, ధర్మము, ధృతి, కీర్తి, శ్రీ అనబడేటువంటివన్నీ ఆయన్ని అనుసరించి దివ్యలోకానికి వెళ్ళిపోయినాయి. దేవాదయో బ్రహ్మముఖ్యాః న విశంతం స్వధామని అవిజ్ఞాత గతిం కృష్ణం దదృశుశ్చాతి విస్మితాః. బ్రహ్మ మొదలైనటువంటి మహానుభావులైన దేవతలు, ఇంద్రాదులు ఆ వైకుంఠధామంలో అవతార పరిసమాప్తి చేసి ప్రవేశిస్తున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని చూడలేకపోయారు, కనిపెట్టలేకపోయారు. యోగ మార్గంలో తిరిగి వైకుంఠధామంలో ప్రవేశిస్తున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని వారు చూడలేదు. అవిజ్ఞాత గతిం కృష్ణం. ఆ కృష్ణుని యొక్క గమనము ఎంత విలక్షణమైనదో యోగేశ్వరులకు కానీ, మహర్షులకు కానీ, దేవతలకు కానీ కనిపించలేదు. చాలా ఆశ్చర్యపడ్డారు. ఆహా, ఎంత విచిత్రం అనుకున్నారు. సౌదామిన్యా యథాకాశే యాంత్యా హిత్వా భ్రమండలం గతిర్న లక్ష్యతే మర్త్యై తథా కృష్ణస్య దైవతై. చక్కటి ఉపమానం చెబుతున్నారు. ఆకాశంలో దట్టమైనటువంటి మేఘాలు కమ్ముంటే వర్ష ఋతువులో మధ్య మధ్యలో మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఒక్కసారి అలా మెరుపు తీగలాగా కనిపించి అదృశ్యమైపోతుంది.
అలా అదృశ్యమయ్యేటువంటి మెరుపుని ఎవరైనా మళ్ళీ చూడగలరా? ఆ మెరుపును అనుసరించి చూద్దామంటే అది కనిపిస్తుందా? ఒక్కసారి మెరుస్తుంది, అదృశ్యమైపోతుంది. ఆ మెరుపు ఏ విధంగానైతే మేఘముల మధ్య మెరిసి అదృశ్యమయ్యేటప్పుడు దాన్ని అనుసరించి చూడలేరో, అదేవిధంగా ఆ శ్రీకృష్ణస్వామి అవతార పరిసమాప్తి చేసి తన దివ్యధామంలో చేరుకోవటం అనేటువంటి విషయాన్ని ఆ బ్రహ్మాదులు దర్శించలేకపోయారు, చూడలేకపోయారు. బ్రహ్మరుద్రాదయస్తేతు దృష్ట్వా యోగగతిం హరేహే విస్మితాస్తాం ప్రశంసంతః స్వం సంలోకం యయుస్తదా. ఈ విధంగా బ్రహ్మ, రుద్రుడు ఇత్యాదిగా కలిగినటువంటి దేవతామూర్తులందరూ ఆ యోగ గమనమును, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క యోగ గమనమును దర్శించినటువంటి వారై, ఆశ్చర్యచకితులైనటువంటి వారై, ఆ స్వామి లీలల్ని చక్కగా ప్రశంసిస్తూ, కీర్తిస్తూ, గానం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరి వారి వారి లోకాలకు వారు చేరుకున్నారు బ్రహ్మాదులు. రాజన్ పరస్య తనుభృజ్జననాప్యయేహ మాయా విడంబనమవేహి యథా నటస్య సృష్ట్వాత్మనేదమనువిశ్య విహృత్య చాంతే సంహృత్య చాత్మమహిమో పరతః స ఆస్తే. అసలు పరమాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఒక దేహాన్ని ధరించి మానవునిగా కనిపించటం ఏమిటి, ఆయన పుట్టడం ఏమిటి, ఆయన నిర్యాణాన్ని పొందడం ఏమిటి, లీలల్ని చూపించడం ఏమిటి, ఇదంతా ఆయన మాయా విశేషము, ఒక లీల. సృష్టి స్థితి లయములను తానే నెరపుతూ ఉంటాడు, జగత్తును సృష్టించి అందులో తానే అవతరిస్తూ ఉంటాడు, అలాగే తానే ఈ సృష్టినంతా ఉపసంహరిస్తూ ఉంటాడు. విశ్వాన్ని అతిక్రమించి తాను శాశ్వతంగా నిలిచి ఉంటాడు. మరి మధ్యలో ఈ నటన ఏమిటి అంటే, ఒక నటుడు ఏ విధంగానైతే తన అభినయాన్ని చూపిస్తూ ఆ నాటకం పూర్తయిన తర్వాత తన వేషాన్ని తీసివేస్తాడో, ఒక నటుని వలె ఆ స్వామి కూడా తాను సృష్టించినటువంటి ఈ జగత్తులో తానే అవతరిస్తూ ఒక నటుని వలె అభినయించి లీలల్ని చూపించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి అవతార పరిసమాప్తి చేస్తాడు. మళ్ళీ సృష్టి స్థితి లయములను జరుపుతూ ఉంటాడు. మర్త్యే నయో గురుసుతం యమలోక నీతం త్వాంజానయత్ శరణదః పరమాస్త్రదగ్ధం జిగ్యేంతకాంతకమపీశమసావనీశః కిం స్వావనేశ్వరనయత్ మృగయుం సదేహం. శ్రీకృష్ణస్వామి సాక్షాత్తు పరమాత్ముడే, సందేహం లేదు. కృష్ణస్తు భగవాన్ స్వయం. తాను మానవ రూపాన్ని ధరించినంత మాత్రాన మానవ సంబంధమైనటువంటి పామర లక్షణాలు ఉన్నాయా? అతిశయించినటువంటి మహిమల్ని ఎన్నో చూపించాడు కదా. తన గురువైనటువంటి సాందీపని మహర్షి గురుదక్షిణగా తన పుత్రుని తెమ్మని కోరితే, మరణించిన పుత్రుణ్ణి ఎవరైనా తేగలరా? కానీ శ్రీకృష్ణ స్వామి యమలోకానికి వెళ్ళి యమునితో సంవాదం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ గురుపుత్రుణ్ణి మళ్ళీ దేహంతో తీసుకొచ్చి గురువుగారికి అప్పచెప్పాడు. ఇది మానవ మాతృలు చేయలేనటువంటి విషయము. కాబట్టి ఇదంతా ఆయన లీల. ఆయన తలుచుకుంటే సృష్టించగలుగుతాడు, లేకపోతే లయం చేయగలుగుతాడు. ఆ గురుపుత్రుల్ని మళ్ళీ సజీవంగా, లోకంలో ఎక్కడైనా మరణించినటువంటి వారు మళ్ళీ బతికి రావడం అనేది ఎవరన్నా చూస్తారా? కానీ ఆ స్వామి తలుచుకున్నాడు కాబట్టి అది సాధ్యమైంది. ఘటన సమర్థుడు అని చెబుతున్నారు. అదేవిధంగా ఓ పరీక్షిన్ మహారాజా విను అని చెబుతూ సుఖమహర్షి, నువ్వు కూడా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగిస్తే, బ్రహ్మాస్త్రం, అది నిన్ను హింసిస్తే, బాధ పెడితే, దానివల్ల నీవు ఆపదని పొందితే, మళ్ళీ ఆ కృష్ణస్వామే నిన్ను రక్షించి మళ్ళీ జీవింపజేశాడు. ఇది కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ లీలకు ఒక నిదర్శనము. అదేవిధంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి కూడా నిర్జించాడు. అలాగే తనకు బాణంతో పాదమునందు గాయం చేసినటువంటి కిరాతుణ్ణి స్వర్గానికి పంపించాడు దివ్యమైన విమానంలో. అంటే ఆయన లీలలను మనం అర్థం చేసుకోవటం చాలా కష్టమయ్యా ఓ పరీక్షిన్ మహారాజా.
ఎన్నో గొప్ప అసాధ్యములను సుసాధ్యం చేసి తాను అవతరించినటువంటి లక్ష్యాన్ని పరిసమాప్తి గావించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. తథాప్యశేష స్థితి సంభవాప్యయేషు అనన్యహేతు యదశేష శక్తిధృక్ నైచ్ఛత్ ప్రణేతుం వపురత్ర శేషితం మర్త్యేన కిం స్వస్థగతిం ప్రదర్శయన్. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ప్రధానమైనటువంటి కారకుడు ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడే. అతడే శ్రీ మహావిష్ణువు. ఎలాంటి వాడు ఆయన అంటే అశేష శక్తిధృక్, లెక్కలేనంత నిర్వచించలేనంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. ఆయన దేహాన్ని ధరించాడు లీలతో, కానీ అదే దేహంతో ఈ భూమిపై ఉండాలని ఆయన అనుకోలేదు. అందువల్లనే తాను వచ్చినటువంటి కార్యాన్ని నిర్వర్తించి మానవ దేహంతో మళ్ళీ తిరిగి ఆ దేహాన్ని విడిచిపెట్టాడు. ఇందులో ఆశ్చర్యమే ఉంది. దేహం ఎప్పుడైతే వస్తుందో అది శిథిలమవ్వటం అనేది సహజమే కదా. కాబట్టి తాను ఈ దేహాన్ని ధరించి చేయవలసిన కార్యాలన్నీ పూర్తి చేసి మళ్ళీ తనదైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆత్మనిష్ఠులైనటువంటి వారందరికీ మోక్షాన్ని ఇవ్వటం కోసం, తన భక్తులను అనుగ్రహించటం కోసం తన దివ్యధామాన్ని చేరుకున్నాడు. ఎవరైతే ఈ చక్కని వృత్తాంతాన్ని స్మరిస్తూ మనస్సులో ఆ స్వామిని నిలుపుకుంటారో వాళ్ళు పరమాత్ముని యొక్క ఆ పరంధామాన్ని చేరుకుంటారు. య ఏతాం ప్రాతరుద్ధాయ కృష్ణస్య పదవీం పరాం ప్రయతః కీర్తయేత్ భక్త్యా తామేవాప్నోత్యనుత్తమాం. పొద్దున్నే లేచి ఎవరైతే శ్రద్ధాసక్తులతో ఆ స్వామికి సంబంధించినటువంటి ఈ వైకుంఠ గమనం అనేటువంటి చక్కని సన్నివేశాన్ని స్మరిస్తారో, భక్తి శ్రద్ధలతో నియమంగా కీర్తిస్తారో, ఆ భక్తిభావం చేత శ్రేష్టమైన అనుత్తమ గొప్పదైనటువంటి ఆ పరమాత్ముని యొక్క సన్నిధినే పొందుతారు. ఆ పరమాత్ముణ్ణి సేవించేటువంటి అదృష్టాన్ని పొందుతారు. దారుకో ద్వారకామేత్య వసుదేవోగ్రసేనయో పతిత్వా చరణావస్రైః న్యషించతు కృష్ణ విచ్యుత. కృష్ణుడు ఆదేశించినట్లుగానే ఓ పరీక్షిన్ మహారాజా, దారుకుడు ద్వారకానగరంలో ప్రవేశించి ఆ ద్వారకానగరంలో వసుదేవుడు, ఉగ్రసేనుడు ఇత్యాదిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూచి వాళ్ళ పాదాల మీద పడి తన కన్నీటితో వాళ్ళ కాళ్ళు కడిగి ఆ శ్రీకృష్ణ స్వామి అవతార పరిసమాప్తి చేసినటువంటి విషయాన్ని, సమస్తమైన యదువీరులు కూడా ప్రభాస క్షేత్రం దగ్గర నశించినటువంటి విషయాన్ని చెప్పాడు. కథయామాస నిధనం వృష్ణీనాం కృత్స్నశో నృప తచ్ఛ్రుత్వోద్విగ్న హృదయాః జనాః శోక విమూర్ఛితాః. ఈ వృష్ణి వంశంలో వాళ్ళందరూ పరస్పర కలహంతో మరణించారన్న విషయాన్ని తెలుసుకోగానే ద్వారకలో ఉన్న పెద్దలందరూ కూడా శోకంతో మూర్ఛని పొందారు. అయ్యో అనుకున్నారు. బలరాముడు కూడా అవతార పరిసమాప్తి చేశాడన్న విషయం వాళ్ళ హృదయానికి చాలా కష్టాన్ని కలిగించింది. ఉద్విగ్న హృదయా, ఆ హృదయం అంతా శూన్యమైపోయినట్లుగా ఉన్నది. తత్రస్మత్వరితా జగ్ముః కృష్ణ విశ్లేష విహ్వలాః వ్యసవశేరతే యత్ర జ్ఞాతయో ఘనంత ఆననం. తమ వాళ్ళు ఎక్కడైతే పడిపోయారో వాళ్ళని చూడటం కోసం గబగబా బయలుదేరారు, గుండెలు బాదుకుంటూ, తల మీద చేతులతో కొట్టుకుంటూ, అయ్యో 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 అనుకుంటూ బంధువులంతా వారి వారి బంధువులు ఎవరైతే మరణించారో వాళ్ళని చూడటం కోసం బయలుదేరుతూ ఉన్నారు. కృష్ణుని యొక్క వియోగాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళై దేవకీ రోహిణీ చైవ వసుదేవస్తథాసుతౌ కృష్ణరామావపశ్యంతః శోకార్త విజహు స్మృతిం. బలరామకృష్ణులు కనిపించక దేవకీదేవి, రోహిణీదేవి, వసుదేవుడు అలాగే పుత్రులు వీళ్ళంతా దుఃఖంలో మునిగిపోయారు అని ఆ శ్రీకృష్ణ స్వామి అవతార పరిసమాప్తి చేసినటువంటి ఘట్టాన్ని గురించి, సన్నివేశాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తునకు. మరి తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.